मेरा नाम डॉक्टर रवि है। मैं रोबोटिक नी रिप्लेसमेंट सर्जन हूँ। विशाखापट्टनम केयर हॉस्पिटल में काम करता हूँ। हमारे पास एक 50 इयर्स का एक महिला आया था। वो बहुत दिक्कत में था क्योंकि उनका घुटना घिस गया था और उसके साथ उनका हड्डी भी थोड़ा टेढ़ा जुड़ा था। नॉर्मल रीति में ऑपरेशन करना है तो 2-3 ऑपरेशन लगता है और 2 साल समय लग जाता है पूरा रिकवरी के लिए। रोबोटिक्स की वजह से हमने एक ही ऑपरेशन में उनका दोनों प्रॉब्लम का इलाज कर पाया था। उसकी वजह से वो अगले दिन से चलना शुरू किया। अभी 3 महीना हो गया और अभी खुशी है। నేను డాక్టర్ రవిచంద్ర అండి, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్. విశాఖపట్నం కేర్ హాస్పిటల్లో రోబోటిక్ నీ సర్జరీస్ చేస్తూ ఉంటాను. మేము చాలా అరుదైన ఒక శస్త్రచికిత్స చేసాం. మామూలుగా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ గురించి ఇప్పుడు అందరికీ అవగాహన ఉంది. అలాగే రోబోటిక్స్ గురించి కూడా అందరికీ కాస్తో కూస్తో తెలుస్తూనే ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా దేని గురించి అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, రోబోటిక్స్ అని ఈ పదాలు చాలా ఎక్కువగానే వింటున్నాం. అలాగే మా దగ్గరికి ఒక 50 ఏళ్ళ పేషెంట్ ఒక ఆవిడ వచ్చారు. ఆవిడకి ఒక 2 ఏళ్ల క్రితం తొడ ఎముకకి గాయం అయింది. ఆ గాయం అవడం వల్ల ఆవిడకి శస్త్రచికిత్స వేరే ఎక్కడో చేశారు, శ్రీకాకుళం దగ్గర. ఆపరేషన్ అయ్యాక ఆవిడకి ఎముక అతుక్కుంది, కానీ ఎముక అతుక్కునేటప్పుడు ఎముక కొంచెం వంకరగా అతుక్కుంది. అది కాకుండా ఆవిడకి ఈ దెబ్బ తగిలినప్పుడు మోచిప్ప యొక్క గుజ్జు ఏదైతే ఉంటుందో, కార్టిలేజ్ అంటాం కదా, కార్టిలేజ్ డ్యామేజ్ కూడా జరిగింది. వీటన్నిటి వల్ల 2 ఏళ్ళు అయ్యేసరికి ఆవిడ చాలా ఇబ్బందిగా మెక్కుతూ నడవడం, అలాగే నొప్పితో నడవడం, ఈ బాధతోటి మా దగ్గరికి వచ్చారు. మామూలుగా ఆవిడకి శస్త్రచికిత్స చేయాలి కన్వెన్షనల్గా రెగ్యులర్గా చేసినట్టయితే ఫస్ట్ ఆ ఎముక ఏదైతే వంకరగా ఉందో దాన్ని సరిచేయాలి. అది సరిచేసిన కొన్నాళ్ళకు ఎముక అతుక్కున్నాక సపోర్టింగ్గా ఏదైతే మనం లోపల ప్లేట్లు కానీ రాడ్లు కానీ అమరుస్తామో వాటిని తీసేయాలి. అవి తీసాక ఇన్ఫెక్షన్ లేదు అని నిర్ధారించుకున్నాక ఈ మోకాలు అరుగుదలని అడ్రస్ చేయడానికి నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాలి. అంటే ఇదంతా సుదీర్ఘంగా ఒక 18 నెలల నుంచి 2 ఏళ్ల దాకా సమయం పడుతుంది. అలాగే కాకుండా 3 ఆపరేషన్ల యొక్క నొప్పి, మానసికంగా కూడా చాలా ఒత్తిడి ఉంటుందండి. ఒక ఆపరేషన్ అసలు డాక్టర్ దగ్గరికి, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలంటేనే మనకి ఎంతో రెసిస్టెన్స్ ఉంటుంది. అలాంటిది అదే ప్రాబ్లంకి తరచూ మళ్ళీ సర్జరీలు చేయించుకోవాలి అన్నది ఎవరికైనా చాలా ఇబ్బందికరమైన విషయం. సో ఫార్చునేట్గా ఈ రోబోటిక్స్ సహాయంతో అట్లీస్ట్ మాకు తెలిసినంత వరకు పబ్లిష్డ్ సైంటిఫిక్ లిటరేచర్లో ఎప్పుడూ ఇలాంటి సర్జరీ జరగలేదు. సో ఈ అరుదైన సర్జరీ గురించి మీ అందరికీ చెప్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోబోటిక్స్ సహాయంతో ఆవిడ కాలు యొక్క డిఫార్మిటీ కరెక్ట్ చేయగలిగాం, నీ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా చేయగలిగాం. సో దీనివల్ల 3 ఆపరేషన్లు ఒక 18 నెలలు సమయం పట్టేదాన్ని మనం ఒకే ఆపరేషన్లో త్వరగా ఆవిడ రికవర్ అవ్వడానికి చేయడానికి దోహదపడింది. సో మా పేషెంట్ బాగా రికవర్ అయ్యారు. ఆపరేషన్ అయ్యేప్పటికి 3 నెలలు అయింది. ఆర్థోపెడిక్ సర్జరీస్లో ఏది మనం ఆపరేషన్ అయిన వెంటనే చాలా, ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది, అవన్నీ వెంటనే సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి తెలిసిపోతాయి. ఆర్థోపెడిక్ సర్జరీస్లో అలా కాదు. ఎందుకంటే ఇనీషియల్గా ఎక్స్రే అద్భుతంగా ఉన్నా ఫైనల్గా అవుట్కమ్ పేషెంట్ హ్యాపీగా నడుస్తూ అన్ని పనులు చేసుకోగలగడం. సో ఎక్స్రే చూసిన వెంటనే చంకలు గుద్దేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. ఇప్పటికి 3 నెలలు అయింది, పేషెంట్ కంఫర్టబుల్గా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి పెళ్ళి కూడా జరిగింది. పెళ్ళిలో ఆవిడ యాక్టివ్గా పాల్గొనగలిగారు. సో అండ్ పేషెంట్ కన్సెంట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు పేషెంట్ హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఆ పేషెంట్ సక్సెస్ స్టోరీ మీ అందరికీ చెప్పడానికని ఇవాళ రావడం జరిగింది. లోపల మన మోకాలు గుజ్జు కూడా అలాగే చాలా పల్చగా లేతగా ఉంటుందండి. మనం మామూలుగా అందరికీ ఉండేది ఇదే, మోకాలు అరిగిపోవడం, గుజ్జు తరిగిపోవడం అని చాలాసార్లు వింటూ ఉంటాం. ఈ గుజ్జు తరిగిపోవడం, మోకాలు అరిగిపోవడం అంటే ఏంటంటే
కొబ్బరిలా ఉన్నది డ్యామేజ్ అవుతుంది అన్నమాట. డ్యామేజ్ అయ్యి ఆ కింద ఉండే ఎముక ఎక్స్పోజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎముక రాసుకోవడం మొదలెడతాయో అప్పుడే మనకి ఈ కాలు నొప్పి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్గా నొప్పి చాలానే అందరూ ఓర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ క్రమేపీ ఏమిటవుతుందంటే ఈ పక్కనున్న కండరాలు ఇవి సాగిపోవడం మొదలెడతాయి. ఎప్పుడైతే ఒక పక్క బోన్ డ్యామేజ్ ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ ఎముక ఇలాగ వాలిపోవడం మొదలెడుతుంది, ఒక పక్క కండరాలు సాగిపోతాయి. కండరాలు సాగిపోవడం వల్ల ఏంటవుతుందంటే నడిచే ప్రతి అడుగులోనూ మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే అందరం చిన్నప్పుడు హవాయి చెప్పులతో నడిచాం కదా, హవాయి చెప్పు తెగిపోయింది అనుకోండి ఎలా నడుస్తాం? కాలు ఈడుస్తూ నడవాలి, పడిపోతామేమో అని చిన్న భయం ఉంటుంది. అదే ఆ హవాయి చెప్పు తెగిపోయిన దాంట్లో ఒక చిన్న ముళ్ళు ఉందనుకోండి ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్లో వాళ్ళు అదే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆపరేషన్ ఎందుకు చేయించుకోవాలంటే నొప్పి కోసం కాదు. నొప్పి కోసం మాత్రలు వేసుకోవచ్చు, ఇంజెక్షన్ తీసుకోవచ్చు, రకరకాలు చేయొచ్చు. కానీ ఇన్స్టెబిలిటీ అనేది ఈ ఇంజెక్షన్లతోటో మాత్రలతోటో అధిగమించలేం. ఆపరేషన్కి మెయిన్ ఇండికేషన్ పెయిన్తో పాటు ఇన్స్టెబిలిటీ. సో ఈ ఆపరేషన్ అనేది నొప్పి కోసం కాదు, వాళ్ళ ఆత్మవిశ్వాసం కోసం. ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారంటే రాత్రిపూట బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా గోడ పట్టుకుని జాగ్రత్తగా నడుచుకుని వెళ్తూ ఉంటారు. ఇంట్లో అందరూ ఎక్కడికైనా వెళ్ళాలంటే వీళ్ళు కొంచెం జంకుతారు, ఎందుకంటే వాళ్ళందరితో పాటు నడవలేరు అని చెప్పి. సో ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. ఎందుకు అంటే సర్జరీ చేయించుకోవాలంటే భయం. రెండోది ఆపరేషన్ తర్వాత రికవరీ టైం ఎక్కువ, ఇంట్లో ఎవరో ఒకరి మీద ఆధారపడిపోతూ ఉంటారు, లేకపోతే ఫైనాన్షియల్గా ఇబ్బంది. ఇవన్నీ 100 ఆలోచించి ఎంత నొప్పి ఉన్నా వాళ్ళు అలాగే ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకొకటి ఫిజియోథెరపీ ఆపరేషన్ తర్వాత వాళ్ళ చుట్టాలు ఎవరో చేయించుకున్నది చూసి వాళ్ళు అరిచిన అరుపులు కేకలు చూసి ఈ నొప్పి భరించడమే తేలిక అనుకుంటారు. సో ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ రావడం వల్ల మనం మెయిన్గా సాధించగలిగేది ఏంటి అంటే వ్యవధి. మనం ఎంతసేపట్లో రికవర్ అవుతాం, ఎంత త్వరగా కోలుకుంటాం. ఈ రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల కన్వెన్షనల్ సర్జరీస్ అంటే రెగ్యులర్గా చేసే నీ రీప్లేస్మెంట్ సర్జరీ తప్పు కాదు, అది చాలా మంచి సర్జరీ. గత 40 ఏళ్ళగా జరుగుతున్నది తప్పు అని అనుకోవడం అవివేకం. ఈ రోబోటిక్ సర్జరీ దానికన్నా మెరుగైన సర్జరీ. ఏ విధంగా మెరుగైంది అంటే మన రికవరీ యొక్క టైం తగ్గుతుంది, మనం త్వరగా కోలుకుంటాం. ఈ రోబోటిక్స్ మనకి దానికోసమని దోహదపడతాయి. సో జనరల్గా పిల్లలందరూ యూఎస్లోనో ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఒక 2-3 వారాలు వీళ్ళతో టైం స్పెండ్ చేయగలరు. ఈ లోపల వాళ్ళ అమ్మగారు రికవర్ అయ్యి వంట చేసి సమ్మర్లో అయితే ఆవకాయ పెట్టి పంపిస్తే హ్యాపీగా వెళ్ళిపోతారు. సో ఈ రోబోటిక్ సర్జరీ చేయించుకునేది దానికోసం. ఎందుకు ఫాస్ట్గా రికవర్ అవుతారంటే చుట్టుపక్కల ఉండే కండరాలు వాటన్నిటి మీద డిసెక్షన్ తక్కువ ఉంటుంది, సర్జికల్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది. అలాగే ఈ రోబోటిక్స్ దేనికి హెల్ప్ చేస్తాయంటే దే టైలర్ ఫిట్. ఇప్పుడు మనం ఒక టైలర్డ్ సూట్ వేసుకున్నాం అనుకోండి, మంచి టైలర్డ్ షర్ట్ వేసుకున్నాం అనుకోండి, ఆర్ మనం చెప్పులు బాగా పెద్ద సైజు చెప్పు వేసుకున్నా ఇబ్బంది పడతాం, చిన్న సైజు చెప్పు వేసుకున్నా ఇబ్బంది పడతాం. కరెక్ట్గా మనకి ఫిట్ అయ్యే సైజు వేసుకుంటేనే కంఫర్టబుల్గా నడవగలుగుతాం. ఈ రోబోటిక్ సర్జరీ మనకి అక్కడ హెల్ప్ చేస్తుంది. ఇట్ మేక్స్ అవర్ సర్జరీ టైలర్ మేడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్. ప్రతి పేషెంట్కి వాళ్ళ ఎనాటమీకి అనుగుణంగా మనం సరైన రీతిలో ఆ ఇంప్లాంట్ని పెట్టడానికి దానికి హెల్ప్ చేస్తుంది. సో అలాగా మనకి రోబోటిక్ సర్జరీస్ హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఈ ఆపరేషన్ ఇప్పటిదాకా దేర్ ఈస్ నో పబ్లిష్డ్ ఎవిడెన్స్ దట్ దిస్ సర్జరీ హ్యాస్ బీన్ పర్ఫార్మ్ బిఫోర్ ప్రపంచవ్యాప్తంగా. అట్లీస్ట్ ఇప్పుడు మనకి తెలిసేది ఎలాగా, ఎక్కడో ఒక చోట మీడియాలో వస్తేనో లేకపోతే లిటరేచర్లో పబ్లిష్ అవుతాయి. అంటే మాకు అకాడమిక్ జర్నల్స్ ఉంటాయి, అకాడమిక్ జర్నల్స్లో కేస్ రిపోర్ట్స్ అని వస్తాయి, రేర్ కేసెస్. సో ఆ రేర్ కేస్ రిపోర్ట్స్లో ఇప్పటిదాకా ఇది లేదు. సో మాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ కమ్యూనికేటెడ్ లిటరేచర్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. మీరు చూస్తే మీకే అర్థం అవుతుంది. సో ఇక్కడ నేను ఇందాక మామూలుగా మన ఎముక తిన్నగా ఉంటుంది, అది మీ అందరికీ తెలిసిందే కదా, ఎముకలు వంకరగా ఉండవు. ఈ ఎక్స్రే చూస్తే మీరు ఎవరైనా చెప్పగలరు ఎముక ఇక్కడ దాకా అలా వచ్చి తర్వాత ఇలాగా వంకరగా తిరిగిందని. ఈ వంకర ఎముకని
కరెక్ట్ చేసి తర్వాత ఈ మోకాల అరుగుదలకి సర్జరీ చేసి ఇవన్నీ చేయడం. సో ఓకే, కన్వెన్షనల్ సర్జరీ చేసినప్పుడు మనం ఇంప్లాంట్ కరెక్ట్గా పెట్టాలి అనడానికి ఈ ఎముక లోపలికి ఒక రాడ్ పెడతాం అనమాట. ఫస్ట్ అలైన్మెంట్ రాడ్ అని ఉంటుంది. ఆ అలైన్మెంట్ రాడ్ అనేది పెట్టాలి అంటే ఈ ప్లేట్ తీయాలి. ఈ ప్లేట్ తీసామనుకోండి బోన్ స్ట్రెంగ్త్ డ్యామేజ్ అవుతుంది. సో ఇది వరకు రోబోటిక్స్ లేనప్పుడు ఈ సర్జరీ చేయాలి, వీడికి నీ రీప్లేస్మెంట్ అంటే ఈ రాడ్లన్నీ తీయాలి, ఎముక వంకర కరెక్ట్ చేయాలి. ఎముక వంకర కరెక్ట్ చేసింది హీల్ అయ్యాకే నీ రీప్లేస్మెంట్కి వెళ్ళగలం. ఇప్పుడు రోబోటిక్స్లో బోన్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అప్రిషియేట్ చేయగలరు కదండి ఎముక స్ట్రైట్గా ఉందని. ఇందాక చూసిన ప్లేట్ అక్కడే ఉంది, నీ రీప్లేస్మెంట్ కూడా జరిగింది. పేషెంట్ కంఫర్టబుల్గా హ్యాపీగా నడుస్తున్నారు. సో అంటే వినడానికి చాలా సులువుగానే ఉంటుంది కానీ అది చేయడానికి చాలా ఆలోచించామండి, బోలంత మందిని సంప్రదించి. సో ఇట్ మైట్ సౌండ్ సింపుల్ బట్ ఇట్స్ హ్యూజ్ థాట్ ప్రాసెస్. ఎవరు చేయండి మనం చేయగలాలంటే ముందు చాలా ధైర్యం ఉండాలండి. ఇవాళ బాగా అయింది కాబట్టి మేము ధైర్యంగా ముందుకు వచ్చాము. వై రోబోటిక్ సర్జరీకి ఒకటి చెప్తానండి. మనం ఒక సర్జరీ ఒక పేషెంట్కి బాగా చేస్తే చాలదు, ప్రతి పేషెంట్కి మనం బెస్ట్ అవుట్కమ్ ఇవ్వగలగాలి. ఎక్స్రే ఆఫ్టర్ ఎక్స్రే ఆఫ్టర్ ఎక్స్రే విల్ లుక్ ద సేమ్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్స్. ఇప్పుడు వై మెషిన్స్ హ్యావ్ టేకెన్ ఓవర్ మెన్? ఎందుకంటే మనం చేత్తో ఒక బొమ్మ చెక్కాలి అనుకోండి, ఆ రోజు మన ఎందుకండి అక్కడ దాకా ఇవాళ మీ ఇంట్లో ఇవాళ టీ ఉన్నట్టు రేపు ఉంటుందని గ్యారంటీ ఉందా? మెషిన్ కాఫీ తీసుకోండి, రోజు అదే టేస్ట్ అదే కన్సిస్టెన్సీ ఉంటుంది. సో దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ రోబోటిక్స్. ఇట్ ఈస్ టు పర్సిస్టెంట్లీ గివ్ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ పేషెంట్ ఆఫ్టర్ పేషెంట్ ఆఫ్టర్ పేషెంట్. సో మనకి ఈజీగా అర్థం అవడానికి రోబోటిక్స్ ఎలా పనిచేస్తాయి అన్నదానికి ఈ వీడియో అండి. ఇప్పుడు ట్రాకర్స్ ఉంటాయి. సో ఇందాక చూసారు కదా, ఆవిడ నోరుకి ట్రాకర్స్ ఉన్నాయి, వాటికి రిఫ్లెక్టివ్ ఎరేస్ ఉన్నాయి. ఆ రిఫ్లెక్టివ్ ఎరేస్ వల్ల ఆ జా కదలడం మోషన్ తెలిసింది కదా. సో మనం ఈ నీ రీప్లేస్మెంట్స్ చేస్తున్నప్పుడు కూడా ఈ రోబోటిక్ ఆర్మ్ మనకి ఆ కట్ చేయడానికి దానికి హెల్ప్ చేస్తుంది. ఈ ట్రాకర్స్ ద్వారా ప్రతి పేషెంట్కి వాళ్ళ అనాటమీ ఎలా ఉంది అన్నది మనకి సర్జరీ అప్పుడే తెలుస్తుంది. సో నెక్స్ట్ డే రికవర్ అవుతారని అడిగారు కదండి. ఆపరేషన్ అయిన తర్వాత రోజు ఉదయం ఏ ఫిజియోథెరపిస్టు లేకుండా ఎవరి సాయం లేకుండా పేషెంట్ చేయగలిగేది అది. రోబోటిక్స్ ఈజ్ అ టూల్, ఇట్ ఈస్ అ టెక్నాలజీ. If you are a fool, you are still a fool with a tool. Robotics are not going to make doctors inherently better. Doctors who want to get better can utilize this technology to give better outcomes.